ఓం శాంతి. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే కామం మహాశత్రు అని అన్నారు. అంటే ముందు కామం అంటే ఏంటని ముందు మనం తెలుసుకోవాలి. కామం అనేటప్పటికి ఏంటంటే కోరిక అనమాట. కామం అంటే ఏంటంటే కోరిక, అంతేగాని వివాహం చేసుకోకూడదు, పెళ్లి చేసుకోకూడదు అని కాదు. మన ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులు ఇంత ముక్కోటి దేవతలు అనేటప్పటికీ మనకు ఎంతోమంది దేవతామూర్తులు ఉన్నారు కదా. లక్ష్మీనారాయణ రాజ్యం అంటాం, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అంటాం, మరి సీతారాములు అంటాం, బ్రహ్మ సరస్వతి అంటాం, ఆది పురుషులైన వీళ్ళకే జంటలైనా చూపిస్తున్నారు. అంటే ప్యూరిటీ అంటే పవిత్రమైన ప్రేమ, పవిత్రమైన సంబంధం. ఈ కలియుగం అంతా ఏంటంటే అసూరు సంబంధం ఎక్కువైపోయింది. అందుకు మంచి గుణాలు లేవు, అవగుణాలు. ఈ రోజులు ఏంటంటే ఎవరి సంబంధాలు ఎవరికి కూడా నిలబట్టలేదు. ఇప్పుడున్న జనరేషన్ మరీ ఎక్కువైపోయాయి. ఇదంతా ఏంటంటే అల్పకాలికైన సుఖాల కోసం, ఆనందాల కోసం ఇది పడిపోయి అది వెళ్ళిపోతాడు. అంటే దేహ భ్రాంతి ఏంటంటే దుఃఖానికి ఇస్తుంది అన్నమాట. ఆత్మిక స్థితిలో ఉండమని పరమాత్ముడు చెప్తున్నాడు, స్వమానంలో ఉండమంటున్నారు. అందుకే పూర్వం ఏంటంటే ఆ రోజుల్లో గాంధార వివాహం అనేది. అంటే గాంధార వివాహం అంటే పవిత్రమైన ఇది అనమాట వివాహం. అయితే మీకు ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటంటే రాను ప్రపంచంలో కుల మతాలకు అది అతీతంగా అయిపోయింది. ఎన్నాళ్ళైతే ఒక కులం వివాహం చేసుకోవాలనుకునేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఏంటంటే తీవ్రంగా అంత లవ్ మ్యారేజ్లు అయిపోతున్నాయి. ఎవరి కులాలతో సంబంధం లేకుండా ఎవరు ఇష్టం వచ్చిన సంబంధాలు ప్రేమించుకోవడం, పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. అంటే జనరేషన్ మారిపోతుంది కాబట్టి తప్పట్లేదు. పిల్లలు పెద్దోళ్ళు కూడా పిల్లలు అడుగుజాడలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు దూరం అయిపోతారు, వీళ్ళ మాటలు కొడతారు, ఇదంతా అయిపోయి ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తానంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థలు చెప్పి 9 లక్షల మందితోనే స్వర్గస్థాపన చేస్తారన్న మాట ఇచ్చారు కనుక ముందు ఆత్మలో వికారాలన్నీ తీసేసి క్వాలిటీగా తయారు చేసి దివ్య గుణాలన్నమాట. అంటే ప్యూరిటీ ఉండాలన్నమాట. అంటే ఆ రోజు దేవతల్లోనూ కూడా చూపాడు. ఇంద్రుడు కూడా ఏంటంటే ఎంత దేవస్థానం అపవిత్రత దృష్టితో ఉండేవాడు. ఎందువల్ల తనకు భార్య ఉన్నప్పుడు తన భార్యను చూసుకోవాలి. అందుకే మనం రామరాజ్యం కావాలని ఎందుకు అనుకుంటాం? రాముడు ఒక సీత రామున్నే. ఇలాగా పవిత్రమైన సంబంధం అంటారన్నమాట. దీంతో వివాహ కార్యాలు నడుస్తూ ఉండాలని అందుకే సీతారామ కళ్యాణం అంటాం, మరి శ్రీనివాస్ కళ్యాణం అంటాం, ఏదైనా ఈ శివ కళ్యాణం. ఈ కళ్యాణం అనే భావనార్థం ఏంటంటే కళ్యాణం చాలా ఇంపార్టెంట్. దీని పవిత్ర కార్యం ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యన మాయారావణుడు అనేవాడు ఏంటంటే వికారి దృష్టితో రావణాసుడు వచ్చాడు కదా, తనకు మండోదరి భార్య ఉన్నప్పుడు కూడా ఇంకో స్త్రీ మీద అంటే సీత మీద కన్ను పడి నువ్వు ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత మరో ఇది కాదు. దీన్ని అపవిత్రత అంటారు. పెళ్లి చేసుకోవడం పొరపాటు కాదు, అది 100% 100% ప్యూరిటీ పవిత్రత సంబంధం మాట. వివాహాలు చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని ఎక్కడ పరమాత్మ చెప్పలేదు. చేసుకోవచ్చు, చక్కగా ఉండాలి. అంటే అండర్స్టాండ్ ఉండాలి ఒక భార్యాభర్తలు. అది ఇదంతా జ్ఞానం ద్వారా అవగాహన చేసుకుంటే అర్థం చేసుకుంటారు. అచ్చా. ఓం శాంతి.